హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. మేమైతే రీసెంట్గా మైసూర్ ట్రిప్ వెళ్ళాము. సో అక్కడ పైన కార్ మ్యూజియం విజిట్ చేసాం. సో జనరలీ కార్ మ్యూజియం అంటే కార్సే కదా ఉంటాయి అనుకుంటాం, కానీ అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే చూసాము. అవన్నీ చూసేద్దాం రండి. ఇక్కడ ఓల్డ్ వింటేజ్ కార్స్, పాత మోడల్ కార్స్, మనకు చాలా రేర్గా కనిపించే కార్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా అప్పట్లో వాడే మోటార్స్, ఇంజన్స్ ఎలా ఉంటాయి అవన్నీ డిస్ప్లే పెట్టారు. ఇంకా ఇవన్నీ యాక్చువల్లీ పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇన్ కేసు మైసూర్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా విజిట్ చేయండి. ఇదేంటి తెలుసా? బుల్లక్ కట్ తీసుకోకూడదు, ఏమీ ముట్టుకోకూడదు. సో పర్ హెడ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓన్లీ కార్స్ అయితే కొంచెం బోరింగ్గా అనిపించేదేమో, కానీ లోపల ఇంకా చాలా ఎక్సైటింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ చూసాక అనిపించింది టికెట్ కాస్ట్ చాలా తక్కువే ఛార్జ్ చేశారు అనిపించింది. ఇన్ కేస్ మీరు కనుక కిడ్స్తో వెళ్తున్నట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా వర్త్ వాచింగ్ అనిపించింది. బుల్లక్ కట్స్ బాగుంది, పింక్. ఏ సూపర్ శౌర్య. వీడియో చాలా ఇక్కడ నుంచో ఫోటో తీద్దాం. నీకు ఇఫ్ యూ ఆర్ గివెన్ ఛాన్స్ టు పికప్ వన్ కార్, ఏ కార్ తీసుకుంటారు? ఇక్కడ పేర్లు రాశారు చూడు, స్టూడ్ బేకర్ ప్రెసిడెంట్ మోడల్ యూఎస్ఏ. ప్లీజ్ ఆ నేమ్స్ కూడా రికార్డ్ చేసుకోమ్మా. ఓకే. ఇది ఏదో కన్నడలో రాశారు సిద్ధు, ఐ డోంట్ నో. ఇదేంటి? ఫోర్డ్ పర్ఫెక్ట్. వావ్, బుల్లి కార్. If you given me chance, okay, which car I will choose? You were asking me a question. No. Come here. మారిస్. అబ్బాయి ఎంత స్ట్రాంగ్ ఉంది సిద్ధు ఇది కదా. సిద్ధు, ఫ్రేజర్ ఎంత స్ట్రాంగ్ ఉంది సిద్ధు. ఇది కారు కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వావ్, ఇక్కడ బ్లూ కార్. స్కూటర్స్ కూడా, మన స్కూటర్ కూడా తెచ్చిపెట్టేయచ్చు అయితే. ఈ కార్ అమ్మ రాయల్. అప్పట్లో రిచ్ పీపుల్ దగ్గర మాత్రమే కార్లు ఉండేవి సిద్ధు. ఇప్పుడు అందరి దగ్గర ఉంటున్నాయి, కానీ కింగ్స్, బాగా బిజినెస్ మ్యాన్లు వాళ్ళు. ఇది కూడా ఒక కార్. రాని క్వీన్స్ది. శౌర్య, ఇది చూసావా? అది అందులో బాహుబలి హీరోయిన్ కూర్చుంటుంది కదా, మోసుకొని వెళ్తారు. అందులో క్వీన్ కూర్చుంటుంది కదా. అదే డబ్బాలా ఉంది కదా, దాంట్లో క్వీన్ కూర్చుంటుంది. అదనమాట అది. యాక్చువల్లీ అది పల్లకి అంటారు కదా. సో నాకు వెంటనే పేరు గుర్తుకు రాక మా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఏదో డబ్బా అంటున్నాను. సో తర్వాత నాకు గుర్తొచ్చింది, అవును అది పల్లకి అంటారు కదా అని. ఈ స్కూటరు ఇవి ఎప్పుడు మన దగ్గర ఉండేవే కదా, అన్నీ పెట్టేశారు. ఎవరెవరు ఇచ్చినవి నేను మాట్లాడుకుంటుంటాయి. మమ్మల్ని వాడరు కానీ మమ్మల్ని చూసేకి వచ్చారని. ఓల్డ్ మోడలే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతుంది. అది బాగుంది సిద్ధు, క్యూట్గా ఉంది కదా. క్యూట్గా కాదు, రాయల్గా ఉంది. ప్యారిస్. ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. వావ్. వన్స్ ఇన్వాల్వ్ అయిపోయాడు. పూర్తిగా మారిన చంద్రముఖిలాగా. పూర్తిగా మారిపోయిన శౌర్య. చంద్రముఖి మారిపోయింది, పూర్తిగా మారిపోయిన చంద్రముఖి. ల్యాండ్ మాస్టర్. ఇవన్నీ తెలిసినవేలే, కానీ క్యూట్గా ఉండేవి వచ్చేసి జపాన్వి. అంబాసిడర్. ముట్టబేడ అంట.
డోంట్ టచ్. వావ్, చాలా బాగుంది కదా సిద్ధు. దట్ ఈస్ మై ఫేవరెట్ కార్. సిద్ధు నాకు ఇక్కడ ఫోటో తీయాలి. షూరా. మా చిన్నోడికైతే కార్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా వాడి దగ్గర ఉన్న టాయ్స్ అన్నీ కూడా కార్సే. సో అలాగా కార్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. సో మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు ఈ కార్స్ అన్నీ చూసి, కాసేపు మైమర్చిపోయాడు. ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉందని చెప్పాను కదా, సో అది చూపించడానికి కొంచెం టైం పడుతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. కీప్ వాచింగ్. కింద ఉన్నాయంటమ్మా. అవునా, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కార్లు బాగుంది. నాకు అది నచ్చింది, ఆ గ్రీన్ అండ్ వైట్. లైట్ కలర్ సరే, ఇంకా డిసైడ్ అవ్వలేదు ఇంకా. ఇలాగా ఒక సినిమా థియేటర్లో ఉండే జగదంబలో నాకు ఎంత నచ్చేదో. ఇలా స్లాంటింగ్గా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. పారాగ్లైడింగ్. ఈజ్ ఎంజాయింగ్. కార్లు చూడగానే పూర్తిగా మారిన చంద్రముఖిలో వెళ్ళిపోతున్నాడు. Those cars are even more amazing. సరే, ఇక్కడ మర్సిడీస్ జాగ్వార్ ఉంది, BMW కూడా ఉన్నాయి. రా కింద పోదాం రా. ఈ కలర్ చూడంగానే నచ్చేస్తుంది అబ్బా. వా, మళ్ళీ సేమ్ మోడల్ కార్ నాకు చాలా ఇష్టం. ఈ రెడ్ అది ట్యాక్సీ. టాక్సీస్ అలాగే ఉంటాయి. అది కూడా వైట్ కలర్ది. లారీ. సుధీ, చంద్రముఖి సినిమా చేసింది కన్నడలో, విష్ణువర్ధన్. ఆయన వాడేవాడా లేకపోతే ఆయనదేనా కార్ ఇది? ఆయన వాడేవాడా, ఆయనదే కారా ఇది? చూస్తాము. ఇంజిన్ గురించి రాశారు, ట్రాక్ రాశారు, జీవన 4x ఉంటుంది, 4 గేర్ అంతే. వావ్, ఇదేంటి ఇంత కలర్ఫుల్గా ఉంది? 1958 అంట ఇది. ఇది లారీ. టాటా లారీ అంట. ఇదేంటి సిద్ధు? 1981లోదంట. ఏంటిది ఇది? మిలిటరీ. ఇది చూడు, ఇది మిలిటరీ ట్రక్ అంట. ఇది బాగుంది కదా. ఏంటిరా అది? This is a wooden bench car. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ పైన కార్ మ్యూజియం ఏంటంటే, బయట మెయిన్ అట్రాక్షన్ ఈ మ్యూజియం కార్ టైర్ షేప్లో ఉండడం. సో చాలా బాగుంటుంది, అట్రాక్టింగ్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు.
ఇంకా ఇక్కడ వింటేజ్ కార్స్, ఓల్డ్ మోడల్ కార్స్ మనం చాలా వరకు చిన్నప్పుడు చూసుంటాము. చాలా అయితే ఇవి కూడా ఉన్నాయా అని అనిపించేటట్టు ఉన్నాయి డిస్ప్లేలో. పిల్లలైతే ఇవి చాలా వరకు చూసుండ్రు. సో వాళ్ళకి వీటిని చూపిస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్ అవుతారు. ఇన్ కేస్ మీరు మైసూర్ ట్రిప్ ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ పైన కార్ మ్యూజియం అయితే విజిట్ చేయండి. ఎంట్రీ ఫీ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, బిలో 12 ఇయర్స్ అయితే ఎంట్రీ ఫ్రీ. టికెట్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉందని చెప్పాను కదా, సో అదైతే ఈ వీడియోలో పోస్ట్ చేయట్లేదు, లెంత్ ఎక్కువైపోతుందని. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో కీప్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.